విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సార్ EB5 వీసాకి మన సోర్స్ ఆఫ్ ఫండ్స్ కింద మన షేర్స్ మనీ కూడా క్వాలిఫై అవుతుందా సార్? అవునండి. సో ఏంటంటే EB5 వీసాకి ఎనీ డాక్యుమెంటెడ్ సోర్స్ ఆఫ్ మనీ క్వాలిఫై అయ్యింది. సో అలాగే షేర్స్ మనీ కూడా క్వాలిఫై అయ్యడం జరిగింది. సో వాటికి ఏంటంటే షేర్స్ సర్టిఫికేట్స్, వాటికి రిలేటెడ్ షేర్స్లో మీకు ఏదైతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ షేర్స్ మనీ ఎక్కడి నుంచి ఇన్వెస్ట్ చేశారో వాటికి ఏంటంటే అవి కూడా ఎస్టాబ్లిష్ చేయగలగాలి, దాని ఒక కంటిన్యూటీ అనేది. సో షేర్స్ మనీ కూడా క్వాలిఫై అయ్యింది. EB5 వీసాకి మన సోర్స్ ఆఫ్ ఫండ్స్ కింద సేలింగ్ ప్రాపర్టీస్ కూడా క్వాలిఫై అవుతాయా? డెఫినెట్లీ అండి. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే సెల్లింగ్ ఆఫ్ ద ప్రాపర్టీ మీద రిలై అవుతారు. సో సెల్లింగ్ ఆఫ్ ద ప్రాపర్టీ రిలై అయినప్పుడు ఏమైంది అంటే, సో మనకి ఏంటంటే డాక్యుమెంటెడ్ సోర్స్ ఆఫ్ మనీ అనేది తెచ్చుకోవాలండి. సో మనకున్న ప్రాబ్లం ఏంటంటే మనకి ఇండియాలో సో మార్కెట్ వాల్యూ ఒకటి ఉంటుంది, బట్ ఏంటంటే ప్రైవేట్ వాల్యూ ఒకటి ఉంటుంది. అంటే ఏంటంటే గవర్నమెంట్ వాల్యూ ఒకటి, మాల్ ప్రైవేట్ వాల్యూ ఒకటి ఉంటుంది. మనకి అక్కడ ఏం చేయాలి అంటే మ్యాక్సిమం వైట్ మనీ ఇచ్చే బయర్ని చూసుకోగలగాలి. ఓకే. సో ఎప్పుడైతే మ్యాక్సిమం వైట్ ఇస్తారో జస్ట్ రిజిస్ట్రేషన్ కాస్ట్ ఏవైతే ఉన్నాయో రిజిస్ట్రేషన్ వాల్యూ కొంత పెరిగిద్ది. సో అది అవసరం అయితే ఎవరైతే సెల్ చేస్తున్నారో వాళ్ళే పెట్టుకోవచ్చు, వాళ్ళకి కన్సెషన్ లాగా అనమాట బయర్కి, ఎందుకంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ వైట్ ఇస్తున్నారు కాబట్టి. సో వైట్ ఇస్తే ఏంటంటే మీకు డాక్యుమెంటేషన్కి ఈజీగా ఉంటుంది. అలానే ఆ సోర్స్ ఆఫ్ మనీ ఏదైతే మనకు 7 to 8 crores కావాలో మన ప్రాపర్టీ సేల్ నుంచి మనకు వచ్చే వైట్ ఇన్కమ్ క్వాలిఫై అవ్వడం జరిగింది. సో సెల్లింగ్ ఆఫ్ ప్రాపర్టీ నుంచి వచ్చే మనీ అనేది డెఫినెట్గా క్వాలిఫై అయింది. ఓకే. EB5 వీసాకి ఫ్యామిలీ మెంబర్స్ క్వాలిఫైడ్ అవుతారా సార్? అవునండి. సో ఒక అప్లికేషన్ EB5 వీసా పెడితే ఒక అప్లికేషన్ మనకి గ్రీన్ కార్డ్ రావడానికి సో మొత్తం ఫ్యామిలీ అందరూ క్వాలిఫై అవుతారండి ఒక అప్లికేషన్ కింద. అంటే ఒక 7 to 8 crores కింద ఫ్యామిలీ అంతా క్వాలిఫై అవుతారు. ఫ్యామిలీ అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే మదరు, ఫాదరు, చిల్డ్రన్ అండి, వీళ్ళందరూ క్వాలిఫై అవుతారు. చిల్డ్రన్ అనగానే ఏంటంటే ఆ చిల్డ్రన్ ఒక ఏజ్ 21 years బిలో ఉండాలి. అచ్చా అచ్చా. సో టెక్నికల్గా ఏంటంటే 21 years బిలో ఉన్న వాళ్ళే చిల్డ్రన్ అంటాం. పైన ఉంటే వాళ్ళు దే ఆర్ నో మోర్ కాల్డ్ యాజ్ చిల్డ్రన్ కదా. ఓకే. సో దే విల్ బి అడల్ట్స్. ఎస్. సో ఆబ్వియస్లీ ఏంటంటే అన్మ్యారీడ్ చిల్డ్రన్ ఉండాలన్నమాట. ఓకే. ఏజ్ లిమిట్ కూడా ఉంది మనకు అదే EB5 చిల్డ్రన్ వీసాలో. ఒక ఏజ్ లిమిట్ ఏంటి అంటే 21 years బిలో ఉంటే వాళ్ళు ఇదే అప్లికేషన్ కింద క్వాలిఫై అవుతారు. సో పర్టికులర్ ఏజ్ లిమిట్ ఫర్ EB5 అనేది ఏం లేదండి. సో ఏంటంటే అప్లికెంట్ ఒక ఏజ్ లిమిట్ అనేది ఇట్ వేరీస్ అనమాట. బట్ ఎవరైతే అప్లికెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, తనకి వైఫ్, హస్బెండ్ ఒక అప్లికెంట్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్పౌస్ క్వాలిఫై అవుతారో అలానే వాళ్ళ చిల్డ్రన్ క్వాలిఫై అవుతారు. ఓకే. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఎంత ఉంది సార్? లిమిట్ ఏమైనా ఉంటుందా సార్ అప్లికేషన్కి EB5 వీసాలో? సో లేదండి. సో ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, ఎంతమంది చిల్డ్రన్ ఉంటే వాళ్ళందరూ క్వాలిఫై అవుతారు. ఎనీ వన్ లైక్ అండర్ 21 years బిలో ఉంటే సో ఏంటంటే అప్లికెంట్ ఒక స్పౌస్ లైక్ వైఫ్ అయితే వైఫ్, హస్బెండ్ అయితే హస్బెండ్ అప్లికెంట్ అనుకోండి, వాళ్ళ చిల్డ్రన్ ఎంతమంది ఉంటే అంతమంది 2, 3, 4 ఎంతమంది ఉంటే వాళ్ళందరూ క్వాలిఫై అవుతారు. ఓకే. EB5 వీసాలో పేరెంట్స్ కూడా క్వాలిఫై అవుతారా సార్ అప్లికేషన్కి? సో EB5 వీసాలో సో పేరెంట్స్ పేరు మీద పేరెంట్స్ అప్లికెంట్ అనుకోండి, పేరెంట్స్ క్వాలిఫై అయ్యి పేరెంట్స్తో పాటు చిల్డ్రన్ క్వాలిఫై అవుతారు. కానీ ఒకవేళ అప్లికెంట్ వాళ్ళ పేరెంట్స్ క్వాలిఫై అవ్వరు. ఎందుకు అంటే 21 years అబోవ్ ఉంటే వాళ్ళు దేర్ సపరేట్ యూనిట్ కదా. అవును. సో టెక్నికల్లీ మనం చూస్తే అప్లికెంట్ వాళ్ళ పేరెంట్స్, అప్లికెంట్ కనుక పెద్దవాళ్ళు అనుకోండి, అడల్ట్ అనుకోండి, సో వాళ్ళ ఫ్యామిలీ యూనిట్ వరకే క్వాలిఫై అవుతారు. వాళ్ళ ఒక పేరెంట్స్ క్వాలిఫై అవ్వరు దీంట్లో. ఫ్యామిలీ మెంబర్స్ కూడా వర్క్ చేయొచ్చా సార్ EB5 వీసా వాళ్ళ? డెఫినెట్గా అండి. సో ఏంటంటే ఒక అప్లికేషన్ EB5 వీసా పెడితే ఫ్యామిలీ అందరూ క్వాలిఫై అవుతారు కదా. సో ఈ ఫ్యామిలీ మొత్తం అందరూ వర్క్ చేసుకోవచ్చు. అందరికీ ఏంటంటే ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట యూఎస్లో వర్క్ చేసుకున్నాను. ఓకే. యూఎస్లో ఒక్క బిజినెస్ EB5 వీసా మీద ఎలా ఉంటుంది సార్? సో మనకి ఏంటంటే EB5 వీసా ద్వారా మనం ఏంటంటే యూఎస్లో వర్క్ చేసుకోవచ్చు అండి. మొత్తం టోటల్ ఫ్యామిలీ ఎవరైతే క్వాలిఫై అవుతారో ఇలా ఈ EB5 అప్లికేషన్ కింద అందరూ వర్క్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఏంటి అంటే వాళ్ళు బిజినెస్ కూడా చేసుకోవచ్చు, ఏ రిస్ట్రిక్షన్ ఉండదు అనమాట. ఓకే. సో ఎనీథింగ్ ఆఫ్ దేర్ చాయిస్ వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. అంటే ఆపర్చునిటీస్ అవైలబిలిటీ ఉన్న దాని ప్రకారం, వాళ్ళకున్న స్కిల్ సెట్ ప్రకారం, వాళ్ళది ఏవైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నాయో అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ని వాళ్ళు గ్రాప్ చేసుకోవడానికి ఫెసిలిటేట్ చేస్తారు. అంటే EB5 వీసాలో ఇండివిజువల్ వర్క్స్ కూడా చేసుకోవచ్చు ఎక్కడైనా? డెఫినెట్గా సెల్ఫ్ ఎంప్లాయిడ్ వర్క్స్ చేసుకోవచ్చు,
మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ వర్క్ ఏదైనా క్వాలిఫై అయితే దానికి పర్టికులర్ లైసెన్సెస్ అవన్నీ మీరు తెచ్చుకొని క్వాలిఫై అయితే మీరు అదైనా చేసుకోవచ్చు. అలా రిస్ట్రిక్షన్ ఉండదు అనమాట. ఓకే.